హాయ్ అందరికీ, మై నేమ్ ఇస్ మేఘనా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ అంటేనే రికార్డ్స్ క్రియేట్ చేయడం. ప్రతిరోజు ఏదో ఒక కొత్త రికార్డ్ క్రియేట్ అవుతూనే ఉంటుంది. ఇంతకుముందు ఉన్న రికార్డ్స్ బ్రేక్ అవుతూనే ఉంటాయి. కానీ ఐపీఎల్ హిస్టరీలోనే ఇప్పటివరకు ఇక ముందు కూడా బ్రేక్ చేయలేని కొన్ని రికార్డ్స్ ఉన్నాయని మీకు తెలుసా? ఇప్పుడు ఈ వీడియోలో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటివరకు చెక్కు చెదరకుండా ఉన్న టాప్ 5 ఐపీఎల్ అన్బ్రేకబుల్ రికార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో ఐపీఎల్ ఫ్యాన్స్కి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియోని ఎండ్ వరకు చూసి నాకు సపోర్ట్ చేయండి. నెంబర్ 5, లోయెస్ట్ టీమ్ టోటల్. 2017లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ కేకేఆర్ ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ ఆడుతున్నాయి. కేకేఆర్ ముందు బ్యాటింగ్ పట్టి ఈడెన్ గార్డెన్స్లో దుమ్ము లేపుతారనుకుంటే ఆర్సీబీ గ్రేట్ బౌలింగ్కి తట్టుకోలేక కేవలం 131 బిలో పార్ స్కోర్ కొట్టిండ్రు. ఆర్సీబీ వాళ్ళు బౌలింగ్ బాగా వేశారు. ఇక చేజింగ్ ఈడెన్ గార్డెన్స్లో చాలా ఈజీ కాబట్టి వాళ్ళు మ్యాచ్ ఆల్మోస్ట్ గెలిచినట్టే అనుకున్నారు. దానికి కారణం కూడా ఆర్సీబీ బ్యాటింగ్. పవర్ హిట్టర్స్తో ఆర్సీబీ ఈ స్కోర్ని ఈజీగా చేస్తారనుకున్నారు అందరూ. కానీ అప్పుడే స్టార్ట్ అయింది అసలైన ఆట. క్రికెట్ వర్గాన్ని షాక్కి గురిచేసింది. కోహ్లీ వచ్చుడితోనే డకౌట్ అయ్యిండు. తర్వాత నెక్స్ట్ ఏబీడీ కూడా పెవిలియన్కి చేరిండు. చూస్తుండగానే ఆర్సీబీ స్కోర్ 12 for 3 అయింది. మెల్లగా పవర్ ప్లే అయిపోయేసరికి 3 వికెట్స్ కాస్త 4 అయినాయి, 4 కాస్త 5 అయినాయి. లాస్ట్కి 9.4 ఓవర్స్లో కేకేఆర్ సూపర్ బౌలింగ్కి 49 రన్స్కి ఆల్అౌట్ అయింది ఆర్సీబీ. ఆర్సీబీ బ్యాటింగ్కి ఈ చేజ్ని ఈజీగా కంప్లీట్ చేయాలి, కానీ దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అయింది. ఐపీఎల్ హిస్టరీలోనే లోయెస్ట్ టోటల్ కొట్టిన టీమ్గా రికార్డ్స్లో ఉంది. ఈ మ్యాచ్ మీలో ఎంతమంది లైవ్గా చూసారో కమెంట్ చేయండి. ఈ మ్యాచ్ పైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో చెప్పండి. నెంబర్ 4, హైయెస్ట్ సక్సెస్ఫుల్ రన్ చేజ్. 2024లో ఈడెన్ గార్డెన్స్లో జరిగిన కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఒక జనరేషన్ని ఇన్స్పైర్ చేసే మ్యాచ్ అని చూపెట్టింది. అప్పటి వరకు 200 కొట్టడం కష్టంగా ఉన్న పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్లో చరిత్ర సృష్టించారు. ముందుగా బ్యాటింగ్కి దిగిన కేకేఆర్ ఓపెనర్ సునీల్ నారాయణ్, ఫిల్ సాల్ట్ భయంకర ఇన్నింగ్స్ ఆడిండ్రు. ఇద్దరు కలిసి ఫస్ట్ పార్ట్నర్షిప్కి 10 ఓవర్స్లో 138 రన్స్ కొట్టిండ్రు. సునీల్ నారాయణ్ అయితే 31 బాల్స్లోనే 71 కొట్టిండు. ఫిల్ సాల్ట్ కూడా 200 స్ట్రైక్ రేట్తో 75 కొట్టిండు. తర్వాత వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు 200 స్ట్రైక్ రేట్తో ఐపీఎల్ హిస్టరీలోనే 6th హైయెస్ట్ టోటల్ కొట్టిండ్రు. 20 ఓవర్స్కి కేకేఆర్ 6 వికెట్స్కి 261 కొట్టిండ్రు. ఇక పంజాబ్ కింగ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత ఈ మ్యాచ్ ఆల్మోస్ట్ ఓడిపోయినట్టే. ఎవరో ఒకరు కేకేఆర్ లాగా భయంకర ఇన్నింగ్స్ ఆడితే తప్ప మ్యాచ్ గెలవలేరు. కానీ పంజాబ్ కింగ్స్ చేజ్లో ప్రభ్సిమ్రన్ సింగ్ 20 బాల్స్లో 50 కొట్టిండు. జానీ బేర్స్టో అయితే అప్పటి వరకు ఫామ్లో లేనట్టే ఉండి ఒకేసారి ఈ మ్యాచ్లో 48 బాల్స్లో 8 4s అండ్ 9 6sతో తన సెకండ్ ఐపీఎల్ 100 కొట్టిండు. ఇక శశాంక్ సింగ్ అయితే 28 బాల్స్లో 8 6s కొట్టి ఇంకా 8 బాల్స్ ఉండగానే ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ సక్సెస్ఫుల్ రన్ చేసింది పంజాబ్ కింగ్స్. నెంబర్ 3, బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్. 2019లో ముంబై ఇండియన్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లో ఒక అద్భుతం జరిగింది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఫస్ట్ పట్టి 137 రన్సే కొట్టగలిగిండ్రు. ఈ స్కోర్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్కి ఈజీగా చేయాలి. కానీ ఆ మ్యాచ్లోనే డెబ్యూ చేసిన విండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్కి చుక్కలు చూపెట్టిండు. తను బౌలింగ్ వేస్తుంటే ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ దగ్గర ఆన్సర్స్ లేవు. 1-2 ఆ మ్యాచ్లో ఏకంగా 6 వికెట్స్ తీసిండు అల్జారీ జోసెఫ్. అది కూడా కేవలం 12 రన్స్ ఇచ్చి మాత్రమే. ఇక ఈ మ్యాచ్ కన్నా ముందు 2008లో సోహెల్ తన్వీర్ 6 for 14 బెస్ట్ ఉంటుండే. కానీ 11 years తర్వాత విండీస్ పేసర్ జోసెఫ్ ఈ ఘనత సాధించిండు. ఆ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ జోసెఫ్ దాడికి కేవలం 96 రన్స్కి ఆల్అౌట్ అయిండ్రు. జోసెఫ్కి తన డెబ్యూ గేమ్లో 6 for 12కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. నెంబర్ 2, హైయెస్ట్ పార్ట్నర్షిప్. కోహ్లీ అండ్ ఏబీడీ. కోహ్లీ అండ్ ఏబీడీ అంటేనే మన గుర్తుకు వచ్చేది ఈ రికార్డే. ఈ మ్యాచ్ ఆర్సీబీ అండ్ గుజరాత్ లయన్స్ మధ్య 2016లో జరిగింది. ఆ సంవత్సరం విరాట్ తన ప్రైమ్ ఫామ్లో ఉన్నాడు. ఆర్సీబీ ముందు బ్యాటింగ్ పట్టింది. ఆ మ్యాచ్లో ఆర్సీబీ ఓపెనర్ చాలా ఎర్లీగా అవుట్ అయ్యిండు. కానీ అప్పుడే ఆ వికెట్ తర్వాత ఏబీడీకి విరాట్ జోడీగా వచ్చాడు. ఆ తర్వాత జరిగింది మొత్తం హిస్టరీయేగా. ఇద్దరు కలిసి 239 రన్స్ పార్ట్నర్షిప్ చేసిండ్రు. ఆ పార్ట్నర్షిప్పే ఇప్పటికీ ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్గా ఉంది. అంతకుముందు కూడా హైయెస్ట్ పార్ట్నర్షిప్ విరాట్ అండ్ ఏబీడీకే ఉంటుండే. ఈ పార్ట్నర్షిప్లో కోహ్లీ అండ్ ఏబీడీ ఇద్దరు కలిసి 26 కొట్టిండ్రు. ఇద్దరు వాళ్ళ పర్సనల్ 100s కూడా కొట్టిండ్రు. విరాట్ అండ్ ఏబీడీ భీకర ఇన్నింగ్స్కి ఆర్సీబీ టోటల్గా 248 రన్స్ కొట్టగలిగిండ్రు. ఆ రోజుల్లో ఈ స్కోర్ ఐపీఎల్ హిస్టరీలోనే సెకండ్ హైయెస్ట్ స్కోర్గా ఉంది. ఇక మ్యాచ్లో గుజరాత్ లయన్స్ ఆర్సీబీ పైన 144 రన్స్తో ఓడిపోయారు. ఈ మ్యాచ్ని మీలో ఎంతమంది లైవ్గా చూసారో కమెంట్ చేయండి. నెంబర్ 1, మోస్ట్ రన్స్ అండ్ 100s ఇన్ ఎ సీజన్. 2016 ఐపీఎల్ అంటే మన గుర్తుకు వచ్చేది ఒకటే పేరు, అదే విరాట్ కోహ్లీ.
ఆ సంవత్సరం విరాట్ కోహ్లీ తన ప్రైమ్ ఫామ్లో ఉన్నాడు. 2016 కన్నా ముందు విరాట్ కోహ్లీకి ఐపీఎల్ హిస్టరీలో ఒక్క 100 కూడా లేదు. అతనికి బ్యాటింగ్లో రన్స్ ఉన్నాయి కానీ రికార్డ్స్ లేవు. కానీ 2016లో ఆర్సీబీ టీం ఫైనల్స్కి వెళ్ళిందంటే అది విరాట్ కోహ్లీ కన్సిస్టెన్సీ వల్లనే. విరాట్ కోహ్లీ 2016లో చాలా ఈజీగా రన్స్ కొట్టిండు. తన ఫస్ట్ 100 గుజరాత్ లయన్స్ పైన వచ్చింది. ఆ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా వచ్చింది. ఆ తర్వాత రైజింగ్ పుణె సూపర్ జైంట్స్ పైన ఇంకో 100 కొట్టిండు. థర్డ్ 100 మళ్ళీ గుజరాత్ లయన్స్ పైన 55 బాల్స్లో కొట్టిండు. ఆ మ్యాచ్లో ఏబిడితో 239 రన్స్ హైయెస్ట్ పార్ట్నర్షిప్లో కూడా ఉన్నాడు. కోహ్లీ అప్పటికే 300s ఒకే సీజన్లో కొట్టిన ఏకైక బ్యాటర్గా మారిండు. తన ఫోర్త్ 100 అయితే చాలా స్పెషల్. ఎందుకంటే పంజాబ్తో మ్యాచ్లో వేలికి ఇంజురీ అయి 7 స్టిచెస్ పడ్డాయి. అయినా కానీ సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చి ఇంజూర్డ్ ఫింగర్తో 113 రన్స్ కొట్టి ఆర్సీబీకి విన్ అందించిండు. ఆ ఇయర్లో కోహ్లీ 973 రన్స్ కొట్టిండు. అప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలోనే 900 రన్స్ ఏ ప్లేయర్ కూడా దాటలేదు. కానీ ఐపీఎల్ ఫైనల్స్లో ఆర్సీబీ మళ్ళీ చోకై ఓడిపోయారు. కానీ 2016లో విరాట్ కోహ్లీ ఆడిన ఆ బ్యాటింగ్కి అందరూ ఫిదా అయ్యారు. మళ్ళీ విరాట్ కోహ్లీని అలాంటి ప్రైమ్ ఫామ్లో చూడాలనుకునే వాళ్ళు కమెంట్ చేయండి. విరాట్ కోహ్లీ 973 రన్స్ రికార్డ్ బ్రేక్ చేసే ప్లేయర్ ఎవరైనా ఉన్నారా లేదా అని మీ ఒపీనియన్ని కమెంట్స్లో చెప్పండి. ఇవే ఐపీఎల్ హిస్టరీలోనే అన్బ్రేకబుల్ రికార్డ్స్. ఈ రికార్డ్స్లో మీరు ఎన్ని మ్యాచెస్ లైవ్గా చూశారు అండ్ ఎన్ని రికార్డ్స్ ఫ్యూచర్లో బ్రేక్ అవుతాయో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.